జూబ్లీ హిల్స్ జోన్లో నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ కొరడా చూపించింది. అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ చికిత్స చేస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. 6 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన మరింత సమాచారం మన ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఇప్పుడు కొంతమంది అసలు ఫేక్ డాక్టర్స్ ని అదుపులోకి తీసుకుందామంటున్నారు. వీళ్ళు ఫేక్, ఇప్పుడు వీళ్ళని హాస్పిటల్ పెట్టుకోవడానికి డాక్టర్ గా అసలు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారా, లేదా కేవలం ఈ 6 డాక్టర్లు మాత్రమే అరెస్ట్ చేశారా? థ్యాంక్ యూ సయ్యద్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ గురించి మాట్లాడితే నకిలీ డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్ట రట్టయితే చేశారని చెప్పుకోవాలి. సో నగరం వ్యాప్తంగా ఈ ముఖ్యంగా హాస్పిటల్కి మేజర్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి పేషెంట్స్ ఎవరు వెళ్ళరు, స్థానికంగా ఉన్న ప్రజలందరూ. ఒకవేళ వెళ్తే వారి జోబీలు గుల్లవుతాయని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్లు నార్మల్గా బస్తీల్లో ఉండే క్లినికల్ దగ్గరికి మాత్రమే ప్రజలంతా కూడా వెళ్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీరందరినీ ఆసరా చేసుకుంటూ డాక్టర్లందరూ కూడా తమకి ఏ మేరకు ట్రీట్మెంట్ ఉంది, సో వారికి ఎంత మేరకు చదువుకున్నారు అనేది పక్కన పెడితే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి. సో నార్మల్గా క్లినిక్గా ప్రారంభమైన ఆ క్లినిక్ ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, సెరైన్లు అన్ని ఇస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి నగరంలో చాలా చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడితే డీసీపీ మొత్తం ఆ టాస్క్ ఫోర్స్ అంతటిని వేసుకుంటూ నగరం మొత్తం కూడా గల్లెడైతే జాలించారు. సో అందులో ప్రస్తుతానికి 11 హాస్పిటల్స్కు సంబంధించి క్లినిక్ నడిపిస్తున్న వాటిపైన 11ని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతానికి 6 తాలూకా డీటెయిల్స్ను బయటపెట్టిన పరిస్థితి. ఇందులో జూబ్లీ హిల్స్, దాని తర్వాత సికింద్రాబాద్ 2 జోన్లకు సంబంధించి ఒకసారి మాట్లాడితే ఇప్పుడు మధురానగర్లో శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి సంబంధించి అక్కడ రాగం సుధాకర్ అనే డాక్టర్ని, నకిలీ డాక్టర్ని అందుబాటులోకి తీసుకున్నారు. దాని తర్వాత మధురానగర్లో ఇంకొక లేడీ డాక్టరు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ కూడా వెళ్తుంది. ఆమె మొరదొడ్డి భారతి. అలాగే జూబ్లీ హిల్స్లో వెంకటగిరి ఒక ఏరియాలో ఇక్కడ హాస్పిటల్కి పేరు లేని హాస్పిటలే రన్ చేసుకుంటూ వెళ్తున్న మరొక డాక్టరు కటిక మహేష్. ఫైనల్గా ఫిలిం నగర్ సంబంధించి సాయి తిరుమల క్లినిక్ను, పసుగంటి బాలనరసింహ, ఇలా ఒక్కొక్కరు కూడా హాస్పిటల్స్ తాలూకా క్లినిక్నే పెట్టుకుంటూ ట్రీట్మెంట్లను రన్ చేసి కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంతా కూడా హాస్పిటల్లో తనిఖీలు చేసేటప్పుడు హాస్పిటల్లో మేజర్గా ఉండాల్సిన హాస్పిటల్ అన్నీ కూడా ఇటు క్లినిక్లో ఉండాల్సినవన్నీ కనిపిస్తే వారికి ఆశ్చర్యం కలిగిందనేది అధికారులు అయితే చెప్తూ ఉన్నారని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా హాస్పిటల్లో ఇంజెక్షన్లు, సెలైన్లు, గ్లూకోజ్ బాటిల్స్ నార్మల్గా ఇవ్వాల్సిన అన్నిటి కూడా దొరకడంతోనే ఈ కేసుని అంతటి కూడా ఎంత మేరకు ముందుకెళ్ళిందని చెప్పుకోవాలి. మరి వీరిపైన ఎటువంటి చర్యలు ఉండబోతాయనేది ఒక అంశం పక్కన పెడితే నార్మల్గా తెలంగాణలో కావచ్చు మిగతా వారికి డిఎంహెచ్ఓ ఉంటుంది. సో వారి దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే మాత్రమే హాస్పిటల్ రన్ చేయాల్సి ఉంటుంది. సో వారికి ఈ పర్మిషన్స్ ఎంత మేరకు వచ్చాయో లేదనే దానికి ఇంకా ఎంక్వైరీ కోణంలో అధికారులు వెళ్ళబోతారు. ప్రస్తుతానికైతే ఈ టాస్క్ ఫోర్స్ ఈ 11 హాస్పిటల్ పైన దృష్టిలో పెట్టుకుంటూ 11 హాస్పిటల్ తాలూకా వివరాలు తీసుకుని వారిపైన చర్యల్లో భాగంగా ముందుకొచ్చారు. ఈ హాస్పిటల్స్ అన్నీ సీజ్ చేశారు. హాస్పిటల్లో దొరకాల్సిన ఐటమ్స్ అన్నిటి కూడా సీజ్ చేస్తూ ప్రస్తుతానికైతే ఈ కేసు ఒకవైపు నడుస్తుందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు డిహెచ్ఎంఓ ఏ విధంగా చర్యల్లో భాగంగా ముందడుగులు వేస్తారని చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ హాస్పిటల్స్, క్లినిక్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా తమ చేతి వైద్యంతో నార్మల్గా బస్తీల్లో ట్రీట్మెంట్ అందిస్తారు. సో ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా రీసెంట్గా ఒక పేషెంట్లు కూడా చనిపోయిన పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అనేకం వస్తున్న కేసులన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిన ఈ ఎంత గుట్టురట్టు చేసింది కాబట్టి మరి డిఎంహెచ్ఓ ఈ చర్యల్ని సమర్థించుకుంటూ ఇంకెంతమంది డాక్టర్లు కావచ్చు, నకిలీ డాక్టర్ని ఇంకా వివరాలు ఇంకెంత బయటపడతా చూడాల్సిన అంశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఓకే ప్రసాద్, ఇప్పుడు ఈ నకిలీ డాక్టర్ల ముఠా ఉందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోనే ఈ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారా? మొత్తానికి ఒక ఏరియల్ సర్వే అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, మిగతా వారందరికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఉన్న సంస్థల్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఎప్పుడు నకిలీని కావచ్చు మిగతా అంశాలన్నిటి కూడా గుట్టు రట్టు చేస్తూనే వెళ్తూ ఉంటారు. సో అలాంటిదే ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో నగరం వ్యాప్తంగా ఈ గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటిని ఒక ఈగల్ టీం అలా తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎక్కడైనా
అక్రమంగా రవాణాకు సంబంధించి ఏమైనా జరిగితే ఆ టీంలు కూడా వర్క్ చేస్తాయి. అలాంటి టీం దగ్గరికి ఈ వివరాలు పూర్తిగా ఒక్కొక్కటి తీసుకున్న నేపథ్యంలోనే ఇంత మేరకు వెళ్ళింది అనే చెప్పుకోవచ్చు. సో నగర వ్యాప్తంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ సికింద్రాబాదు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు కాబట్టి ఇక్కడ మాత్రమే ఈ 11 హాస్పిటల్కి సంబంధించి చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. ఐపీఎస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఈ ఏరియాలన్నీ కూడా తనిఖీలు చేయడంతోనే ఇంత మేరకు వివరాలు అయితే అందాయని చెప్పుకోవాలి. మరి ఆర్ఎంపీల గుట్టురట్టు ఇంక ఏమాత్రం ఉండబోతోంది, నకిలీ డాక్టర్లు వివరాలు ఇంకేమాత్రం ఉండబోతుందని చూడాలి. సో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి ట్రీట్మెంట్ కోసం ప్రజల సంఖ్య ఎందుకు తగ్గుతోందంటే సో ఇలాంటి డాక్టర్ల దగ్గర చీప్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి, తక్కువ డబ్బులకి ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి ప్రజలంతా కూడా వీరి వైపు ట్రీట్మెంట్లు అందించుకుంటారు. ఆ ట్రీట్మెంట్నే చిన్న క్లినిక్గా ఏర్పాటు చేసుకుంటూ సో పెద్ద ఆపరేషన్లు చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో నకిలీ డాక్టర్లు అని చెప్పుకోవడం కంటే వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంబీబీఎస్ తరహాలోనే హాస్పిటల్లోన ట్రీట్మెంట్ అందిస్తూ ఆపరేషన్లు సిజేరియన్లు ఎంత పెద్ద డాక్టర్ చేయాల్సినవన్నీ కూడా ఇలాంటి నకిలీ డాక్టర్లు చేస్తూ కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు కొరడ ప్రారంభమైంది. సో టాస్క్ ఫోర్స్ అధికారుల ఈ వివరాలు బయట పెట్టారు. మరి భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే రీసెంట్గా జరుగుతూ డిఎంహెచ్ఓ అధికారులు ఇంకా ఈ వివరాలు డాక్టర్ వివరాలను ఇంకేమాత్రం తీసుకోబోతారు. సో నగర వ్యాప్తంగా తీసుకుంటారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటారని చూడాలి. సో గత సంవత్సర కాలం గురించి ఒకసారి మాట్లాడితే ఐవీఎఫ్ సెంటర్ల పైన దృష్టిలో పెట్టుకుంటూ డిఎంహెచ్ఓ నగర వ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్ల పైన దృష్టిలో పెట్టుకుంటూ ఎంక్వైరీ అయితే జరిగింది, వివరాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇలాంటి నకిలీ డాక్టర్ల వివరాలన్నీ కూడా తీసుకుంటే ఇక నగర వ్యాప్తంగా కనుక ఎంక్వైరీ చేస్తే అనేక హాస్పిటల్ తాలూకు వివరాలు బట్టబయలే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కానీ ప్రశాంత్, ఒక వాదన అయితే ఉంది సోషల్ మీడియాలో మేము చూస్తూనే ఉంటాం. డిఎంహెచ్ఓ అధికారులకి ఏ ఆర్ఎంపీలు అయితే బాగా చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోవడానికి అర్హత ఈజీగా ఇచ్చేస్తారు. ఎవరైతే డిఎంహెచ్ఓ అధికారులకి ముడుపులు సరిగా ఇవ్వరో అలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ కూడా ఇవ్వరు. అలాంటి వాళ్లను ఏరివేయడానికి వీళ్ళే ఇండైరెక్ట్గా కృషి చేస్తారనే వాదన ఉంది. పూర్తిగా డిఎంహెచ్ఓ అధికారులే లాలూచి పడి ఇలాంటి చర్యలు చేస్తున్నారు అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఎస్, ఏదైనా ఇప్పుడు తెలంగాణలో ఒక హాస్పిటల్ రన్ చేయాలన్నా లేకపోతే ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో ఇంకేదైనా క్లినిక్ స్టార్ట్ చేయాలన్నా ముందుగా డిఎంహెచ్ఓలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేస్తేనే వారికి వాళ్ళ క్లినిక్ రన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో అలాంటి రన్ చేసే దగ్గర క్లినిక్ మాత్రమే రన్ చేస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ క్లినిక్ కాకుండా పెద్ద హాస్పిటల్ తరహాలో ఏదైనా ఆపరేషన్లు, ఇంజక్షన్లు వేయడం, సిలైన్లు పెట్టడం ఇలాంటివి ఏదైనా చేస్తేనే మాత్రమే వారిపైన చర్యలు ఉండబోతాయి. సో అలాంటిదే డిఎంహెచ్ఓ అధికారుల పర్యవేక్షణ ఎంత మేరకు జరుగుతోంది. సో క్లినిక్కి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో క్లినిక్ మాత్రమే రన్ చేస్తున్నారా లేకపోతే పెద్ద ఆపరేషన్ చెక్ చేస్తున్నారా అనే దానికి పర్యవేక్షణ ఉండాలి. సో ఆ పర్యవేక్షణ ఇక్కడ పూర్తిగా డొల్లా అయిందనేది అర్థమవుతోంది. సో ఇప్పుడు డిఎంహెచ్ఓ అధికారుల పైన ఏ విధంగా చర్యలు ఉండబోతాయి, ఎందుకంటే 11 హాస్పిటల్స్ సంబంధించి డైరెక్ట్గా డీసీపీ టాస్క్ ఫోర్సే మొత్తం పట్టుబట్టారు కాబట్టి మరి డిఎంహెచ్ఓ అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, సో మొత్తం వివరాలు బయటికి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ముడుపులు ఏమైనా వచ్చాయా లేకపోతే హాస్పిటల్స్ ఏ రోజులుగా రన్ అవుతున్నప్పుడు ప్రజల ఆరోగ్యం కోసమే ఈ హాస్పిటల్స్ ఈ సంస్థలు ఉన్నప్పుడు మరి డిఎంహెచ్ఓ అధికారులకి పనితీరు ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఐవీఎఫ్ సెంటర్ల గురించి ఏ విధంగా ఒక టీం ఏది వేశారో సో ఇప్పుడు కూడా ఈ నకిలీ డాక్టర్లు ఈ క్లినిక్ల పైన ఒక ప్రత్యేకమైన టీం వేసి మొత్తం ఇలాంటి సర్వే చేసి పూర్తిగా క్లోజ్ చేసిన అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్.